సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు మానవ బాంబర్లుగా మారిపోయి మా ఇస్లామాబాద్లోని రంజాన్ వచ్చినటువంటి చాలా దగ్గరలోనే రంజాన్ మొదలైనటువంటి మొదటి వారం లేకపోతే ఈ మధ్య కాలంలోనే ఇస్లామాబాద్లోని షిట్టి అనేటువంటి ఒక మాస్క్ దగ్గర ఒక ప్రాంతంలోని మాస్క్ దగ్గర అంటే మసీద్ దగ్గర వాళ్ళు వచ్చి దాడులు చేశారు. సో ఈ దాడులని ప్రతీకార దాడుల భాగంగానే మేము కొడుతున్నాము. ఇదొకటే కాదు, బనూర్ అండ్ బజావూర్ ఈ ప్రాంతాల్లో కూడా మా పైన మానవ బాంబర్లుగా మారిపోయి వాళ్ళంతా దాడులకు పాల్పడ్డారు. వాళ్ళంతా వచ్చి ఇక్కడ దాడులకి తెగలేపుతున్నారు. పెద్ద ఎత్తున తహరీకి తాలిబాన్ పాకిస్తాన్ మా దగ్గర ఆందోళన గురి చేస్తోంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంకరేజ్ చేసినటువంటి ప్రయత్నం ఆఫ్ఘనిస్తాన్ చేస్తోంది. వాళ్ళందరినీ తిప్పికొట్టమని ఎన్నిసార్లు చెప్పినా దోహా అగ్రిమెంట్ని మొత్తానికి ఉల్లంఘించిన మేము ప్రపంచ దేశాలని కోరుకుంటున్నాము. ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది. కాబట్టి వాటిని తిప్పికొట్టేటువంటి అంశంలో భాగంగానే మేము ఈ దాడులు చేశామని పాకిస్తాన్ అంటోంది. కానీ నిజానికి కేవలం వాటినే టార్గెట్ చేశారా అనంటే మదర్సాల పైన కూడా దాడులు చేశారంట. చిన్న చిన్న పిల్లలు చనిపోయారంట. తహరీకి తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సంస్థ పైనే మేము దాడులు చేశాము అనేటువంటి మాట పాకిస్తాన్ చెప్తోందన్నప్పుడు మరి చిన్నపిల్లలు చనిపోయారు, 6 మహిళలు చనిపోయారు. ప్రెసిషన్ టార్గెట్ అంటోంది. అంటే మేము చాలా సూటిగా ఎక్కువ పెట్టి ఎక్కడైతే లక్ష్యాన్ని చేరుకోవాలో అక్కడ మాత్రమే దాడులు చేశామని పాకిస్తాన్ అంటోంది. కానీ నిజానికి అది జరగలేదు అని ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్నమాట. సో పాకిస్తాన్ హ్యాస్ వయోలేటెడ్ ఆఫ్ఘాన్ ఎయిర్ స్పేస్, మా గగనతలాన్ని ఉల్లంఘించింది. విత్ నో ఇమీడియట్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ అనౌన్స్డ్. మేము వెంటనే దాని ఇమీడియట్కి తిరిగి దాడి చేసేటువంటి అవకాశం లేదు, మేము అంచనా వేస్తున్నాం ఇంకా అని చెప్తున్నారు. వి విల్ స్ట్రైక్ బ్యాక్ అట్ ఎ పర్ఫెక్ట్ టైం. మేము డెఫినెట్గా ఒక పర్ఫెక్ట్ టైంలో అటాక్ చేస్తామనేటువంటి మాటని పాకిస్తాన్కి హెచ్చరికగా ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. సీనియర్ తాలిబాన్ లీడర్ హ్యావ్ కన్వెన్డ్ అర్జెంట్ కన్సల్టేషన్స్ ఫాలోయింగ్ ద స్ట్రైక్. కాబూల్ అండ్ కాందహార్ ప్రాంతాల్లో ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే సంథింగ్ డిఫైనేటివ్ ఆన్ పాకిస్తాన్ స్ట్రైక్స్, బట్ కాబూల్ విల్ డెఫినెట్లీ రిటిలియేట్. సో ఇప్పటికిప్పుడు అంచనా వేయలేకపోతున్నాము, కానీ డెఫినెట్గా మేము అంతు చూస్తామని తాలిబాన్స్ నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. సో దే ఆర్ ఆల్సో ఇన్ఫార్మింగ్ ద వయోలేటెడ్ సీజ్ ఫైర్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద మీడియేటర్స్ ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా అండ్ ఖతార్ అండ్ టర్కీ. సో మేము మధ్యవర్తిత్వం వహించినటువంటి ఆ 3 దేశాలకు చెప్తూ ఉన్నాము, వాడు మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టి మాపై దాడి చేస్తున్నాడు. కుక్క బుద్ధిని వక్ర బుద్ధిని మళ్ళీ చూపిస్తున్నాడు. మా చిన్నపిల్లల మరణానికి కారణమవుతూ ఉన్నాడు. మాకు ఆ ఉగ్రవాద సంస్థలకు సంబంధం ఇక్కడ అసలు ఉగ్రవాద సంస్థలే లేవు, కావాలని టార్గెట్ చేసి పాకిస్తాన్ మమ్మల్ని రెచ్చగొడుతోంది అని చెప్పి తాలిబాన్ హెచ్చరిస్తున్నారు. సో ప్రజెంట్ 8 చోట్ల దాడులు జరిగాయి. 8 మిలిటెంట్ గ్రూప్స్ పైన 8 మిలిటెంట్ క్యాంప్స్ పైన దాడులు జరిగాయని పాకిస్తాన్ చెప్తోంది. సో పక్టియా నన్గహర్ కోస్ట్ ప్రావిన్స్లో దాడులు జరిగాయి. సో దానిలోని గనీకెలో అండ్ గడ్డా సమియా డిస్ట్రిక్ట్స్ పైన ప్రధానంగా ఈ దాడులు కొనసాగాయి. సో టీటీపీ ఉన్నటువంటి చోటే మేము దాడులు చేశాం, తహరీకి తాలిబాన్ పాకిస్తాన్ చోటనే మేము దాడులు చేశామని అటువైపు చెప్తున్నప్పటికీ వాస్తవానికి దాడులు జరిగింది బనుసీలోని మదర్సా ప్రాంతం ఇన్ బెర్మాల్. సో బెర్మాల్ సంబంధించిన డిస్ట్రిక్ట్లోని బనుసి మదర్సా పైన కూడా ఈ దాడి జరిగింది. దీంట్లో చిన్న పిల్లలు మరణించారు. సో వాళ్ళ విషయంలో కొంత ఆందోళనగా ఉందని ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి తెల్లవారుజామున ఒక్కసారిగా జరిగిన ఎయిర్ స్ట్రైక్ సంబంధించి ఎటువంటి ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి, ఏ రకంగా గగనతలాన్ని ఉపయోగించి మిసైల్ అని పాకిస్తాన్ ప్రయోగించింది, ఆ విజువల్ చూద్దాం. రైట్, దీనిపైన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించినటువంటి అతావుల్లా థరార్ ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రజెంట్ మా దగ్గర ఇస్లామాబాద్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రి వీడు. సో వీడు ఏం చెప్తున్నాడంటే, మా దగ్గర ఇస్లామాబాద్లో ఒక మసీదు పైన అటాక్ జరిగింది, మానవ బాంబర్లుగా మారిపోయి అటాక్ చేశారు, 40 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఇదొకటే కాదు, బజావూర్ అండ్ బన్ను దగ్గర కూడా ఈ దాడులు జరిగాయి. సో ఫిత్నా అల్ క్వర్జీ, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము, ప్రతీకారంతో భాగంగానే ఈ దాడులు చేశాము,
ప్రాణానికి ప్రాణం తీసుకున్నాము. 31 మంది మా దగ్గర చనిపోతే ఇప్పుడు మేము అదే రకంగా అదే స్థాయిలో ఉగ్రవాద సంస్థలపైన ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేశాము, ఆ క్యాంప్స్పై దాడులు చేశాము. ప్రతి ఒక్కరి మరణానికి ఇంకో మరణం అటువైపుగా చూసామని చెప్పి అతవుల్లా తరార్ అంటున్నారు. కానీ జబీల్లా ముజాహిద్ ఎవరైతే తాలిబాన్కి సంబంధించి స్పోక్స్ పర్సన్ చెప్తున్న మాట ఏంటంటే వి డోంట్ హ్యావ్ ఎనీ టెర్రర్ క్యాంప్స్ హియర్. మా దగ్గర ఎక్కడ కూడా టెర్రర్ క్యాంప్స్ లేవు, మా దగ్గర ఉగ్రవాద క్యాంపులు లేవు. మేము ఇక్కడ ఉగ్రవాదాన్ని లేకుండా చేయటువంటి భాగంగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల్నే ఉగ్రవాదులని చెప్పి అనవసరంగా పాకిస్తాన్ మాపై దాడి చేస్తుందనేది తాలిబాన్ పాకిస్తాన్ చెప్తున్నమాట. సో జబీల్ ముజాహిద్ ఇదే చెప్తున్నారు, వీ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ రిటేలియేట్, మేము తప్పకుండా తిప్పి కొడతామని చెప్తున్నారు. ఇస్లామాబాద్ నుంచి ఒక బిగ్గెస్ట్ వార్నింగ్ ఏమొస్తుందంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ వార్ డిక్లరేషన్, ఇట్స్ ఎరాడికేషన్ ఆఫ్ టెర్రర్ క్యాంప్స్ అని అంటున్నారు. అంటే కేవలం ఉగ్రవాద శిబిరాల్ని మాత్రమే తుడిచిపెట్టే ప్రయత్నమే కానీ ఇది మొత్తం అక్కడ జరిగే యుద్ధం లాగా కాదు. మేము పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెండు సీజ్ ఫైర్ని కొనసాగిస్తున్నాము, మేము సామాన్య జనాలపై దాడి చేయలేదు, మేము కేవలం అక్కడున్న ఉగ్రవాద శిబిరాల్ని మాత్రమే టార్గెట్ చేశాము. మీరు ఉగ్రవాదాన్ని పారేస్తామంటున్నారు, మేము ఉగ్రవాదం కోసం వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి అక్కడ దాడి చేశామని పాకిస్తాన్ అంటుంది. కానీ వాస్తవానికి హఫీజ్ సయ్యద్ ఎవడి ఉగ్రవాది కాదా? మసూద్ అజార్ వీడు ఉగ్రవాది కాదా? హిజాబుల్ ముజాహిద్దీన్, జైషీ మహమ్మద్, లష్కరీ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. దీని ద్వారా దాడులు చేయిస్తోంది పాకిస్తాన్. భారత్లో ఎటువంటి అలజడి జరుగుతుందో చూస్తున్నారు కదా, వీటన్నిటికీ కారణం పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని రూపుమాపాలనే ఆలోచనతో భారత్ ప్రయత్నం చేస్తుంటే ఈ ఉగ్రవాదమే మళ్ళీ దొంగ అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్పై వేలెత్తి చూపిస్తోంది. ఇస్లామాబాద్కి సంబంధించినటువంటి చాలామంది ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో మానవ బాంబర్లుగా మారిపోతున్నారు. ఎవరు మానవ బాంబర్లుగా మారుతున్నారు? బలూచిస్తాన్కి సంబంధించిన వేర్పాటు వాదం చాలా తీవ్రంగా కొనసాగుతూ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో కూడా బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏనే అక్కడికి వెళ్ళి దాడులకు పాల్పడుతున్నది వాళ్ళే ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేశారు. కానీ బలూచిస్తాన్ ఎదుర్కొనేటువంటి దమ్ము లేక, బలూచిస్తాన్కి సంబంధించి సమాధానం చెప్పలేక, బలూచిస్తాన్ని ఢీకొనలేక ఆఫ్ఘనిస్తాన్పై నెప్పనెట్టడాలు, ఇండియాపై నెప్పనెట్టడాలు, బలూచిస్తాన్ని ఎదుర్కోలేక వీళ్ళన్నీ కూడా పక్క దేశాలపైన పడేయడం, ఒక చిన్న రాష్ట్రం కోసం, చిన్న దేశం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఒక చిన్న దేశం కావాలని పోరాడుతున్నారు అంతా కూడా. అక్కడున్న ఆర్మీతో పోలిస్తే పాకిస్తాన్లో అఫీషియల్ ఆర్మీ కొన్ని 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. బలూచిస్తాన్ వాళ్ళంతా కూడా సామాన్య జనం, వాళ్ళంతా ఒక ఉద్యమకారులుగా మారిపోయి ఉద్యమాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి దాడిని ఆఫ్ఘనిస్తాన్ని బూచిగా చూపించి, ఇండియాని బూచిగా చూపించి పక్క దేశాలపై దాడి చేయడంతో ఏమవుతుందంటే వేరే దేశాలు మా దేశంలో ఏదో చేయాలనుకుంటున్నాయి, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాయని చెప్పే రకంగా ఒక తప్పుడు పోర్ట్రేట్ చేసే ఉద్దేశం తప్ప పాకిస్తాన్కి దీంట్లో ఏమీ లేదు. ఇప్పుడు 40 మంది ప్రాణాలు కోల్పోయారు ఆఫ్ఘనిస్తాన్. డెఫినెట్గా ఆఫ్ఘనిస్తాన్ ఏమాత్రం ఊరుకోదు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అక్కడ ఏర్పాటైన తాలిబాన్ ప్రభుత్వం పక్క దేశం వాడు వస్తే దాడి చేస్తే ఊరుకుంటారా? ఇదొకటే కాదు, గతంలో తాలిబాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తూ ఉండగా, ఢిల్లీలో ఆయన పర్యటిస్తూ ఉండగానే అటువైపు పాకిస్తాన్ దాడులు చేపట్టింది కాబూల్ నగరం పైన దాడి చేపట్టి ఆ తర్వాత హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి మధ్య కొంత రిలేషన్షిప్ పెరుగుతోంది అనేటువంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది, కాబూల్ నగరం పైన దాడి చేసింది పాకిస్తాన్. కానీ ఆఫ్ఘనిస్తాన్ చూస్తూ ఊరుకుందా? అంతకంతకు తెగబడింది, అలా సైన్యాన్ని కుప్పకూల్ చేసింది, సమారి చేసేసింది. అటువంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ చూసి మళ్ళీ పాకిస్తాన్ టర్కీతోని, సౌదీతోని, ఖతార్తో కలిసి మా యుద్ధాన్ని ఆపమని చెప్పి కన్విన్స్ చేయడంతో వాళ్ళు మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపగలిగారు. కొంత సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ మాత్రంతో వాళ్ళ యుద్ధం ఆగిపోయింది. కానీ మళ్ళీ మొదలైంది. దీనన్నిటికీ కారణం పాకిస్తాన్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చాలా గట్టిగా భావిస్తోంది. సో ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తోంది?